హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఘోర రైలు ప్రమాదం పరిస్థితి దారుణం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. స్టేషన్లో రైలు పట్టాలు తప్పడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. పట్టాలు తప్పిన రైలు ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. 3 బోగీలు పక్కకు ఒరిగిపోవడంతో ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదంలో మరికొంతమందికి అయితే గుండెపోటు వచ్చినట్లు సమాచారం. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ రైలు నాంపల్లి స్టేషన్లో ఆగేందుకు వస్తుండగా ప్రమాదం జరిగింది. రైలు స్లోగా రన్ అవడంతో పెను ప్రమాదమే తప్పిందని అధికారులు అంటున్నారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదంపై స్పందించింది. రైలు దాదాపు స్టేషన్లోకి ఎంటర్ అవడంతోనే చాలామంది ప్రయాణికులు దిగేశారని తెలిపింది. కొందరు ప్రయాణికులు గాయపడ్డారని, వారికి చికిత్స చేస్తున్నారని తెలిపారు. కాగా రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలను తెలుసుకునేందుకు రైల్వే అధికారులు రైలును పట్టాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. చూశారు కండి, మొత్తం మీదుగా నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే పట్టాలు తప్పడంతో భారీ ఘోర ప్రమాదం అయితే జరిగింది. అయితే మొత్తం మీదుగా అయితే 3 బోగీలు ఒరిగిపోవడంతో చాలా మందికి అయితే గాయాలైనట్లు తెలుస్తుంది. అయితే మరికొంతమందికి అయితే గుండెపోటు కూడా వచ్చిందని చెప్తున్నారు. అయితే పట్టాలు తప్పిన రైలు ప్లాట్ఫారం సైడ్ వాల్ను ఢీకొట్టినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే 3 బోగీలు కూడా పక్కకు అయితే వాలిపోయాయి. అయితే పెను ప్రమాదం అయితే జరిగింది. అయితే జనం అయితే మొత్తం దిగిపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లు అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.